హాయ్ హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ విత్ బగారా రైస్. ఈరోజు మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి. పిల్లలిద్దరికీ సెలవు. అంటే ఈరోజు ఏదో బంద్ అంట కదా, ఏపీ తెలంగాణ మొత్తం. అందుకని పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. అందుకని వాళ్ళ డాడీ పిల్లలకి ఏదైనా స్పెషల్గా చేయి, ఇంట్లోనే ఉన్నారుగా ఇష్టంగా తింటారని వాళ్ళ డాడీ ఒక అరకిలో మటన్ తీసుకొచ్చారండి. వాళ్ళ కోసం నేను బగారా రైస్ మటన్ కర్రీ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను కుక్కర్ పెట్టుకున్నానండి పొయ్యి మీద, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ కూర కోసం నేను 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు తీసుకొని తరిగి ముందుగానే పెట్టుకున్నానండి. నూనె వేడైనాక కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎర్రగా వేయించుకున్నాను. అవి వేయించుకున్న తర్వాత నేను మటన్ని శుభ్రంగా కడిగి ముందుగానే పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత మటన్ వేసుకున్నానండి. అది కూడా మంచిగా కలుపుకున్నాను. ఈరోజు పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారండి. చాలా హడావుడిగా ఉంది మా ఇంటి దగ్గర అయితే. మా ఇంటి దగ్గర పిల్లలు దగ్గర 20 మంది పిల్లల దాకా ఉంటారండి. హడావుడి చాలా సరదాగా ఉంటుంది పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కనుక. వాళ్ళు ఇంటి దగ్గర లేకుండా స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం చాలా బోసుకుంటుందండి. ఇంటి దగ్గర ఉంటే అల్లరి చేస్తున్నారని అనిపిస్తుంది, బయటికి వెళ్తేనేమో ఇల్లంతా పోసిపోయిద్ది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నేను మటన్ కూడా వేసుకున్నానండి కుక్కర్లో. అది కొంచెం అటు ఇటు కలుపుకున్నానండి. అందులోనే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. కలిపి మూత పెట్టుకున్నాను. మీకు నా వంటలు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను అంటే వీడియో ఎలా చేస్తున్నాను, ఏమైనా తప్పు ఉందా ఏంటని మీరు కూడా కామెంట్లో చెప్తేనే కదా నేను కూడా అది సరిదిద్దుకోవడానికి ఉంటుంది. మీరు కూడా చెప్పండి. అంటే నాకు కొత్త యూట్యూబ్, అందుకని కొంచెం ఏదైనా తప్పులు ఉంటే మీరు కూడా కామెంట్లో చెప్పండి. దాన్ని నేను సరిదిద్దుకుంటాను. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. కొంచెం కూరను అటు ఇటు నేను కలుపుకున్నానండి. కొంచెం మూత పెట్టుకున్నాను. అందులో కొంచెం వాటర్ అది కొంచెం అలా మగ్గుతుంది కదా, మూత పెట్టుకున్నానండి. మా పిల్లలు అమ్మ త్వరగా చేయి, వంట త్వరగా చేయమ్మా, ఆకలేస్తుంది అని పాపం ఎదురు చూస్తున్నారండి. వాళ్ళకి ఇంట్లో ఏదైనా స్పెషల్గా వండితే మాత్రం ఆకలి డబుల్ అవుతుంది. మా అమ్మాయికి ఇలా బగారా రైస్, టమాటా రైస్, బిర్యానీ, ఎగ్ రైస్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి మా అమ్మాయికి. నేను లంచ్లో కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసేది మాత్రం అవేనండి. ఎందుకంటే కూరలు అవి ఎక్కువగా వీళ్ళు తినరండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను ఏదైనా చేసి వాళ్ళకి పెడతాను. మామూలుగా లంచ్కి అక్కడ క్యారేజీలకి అయితే మాత్రం నేను ఎక్కువగా ఇలా రైస్లు ఎక్కువగా ప్రిపేర్ చేస్తానండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా, మళ్ళీ ఆకలితో ఉంటారని నేను ఎక్కువగా రైస్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. కొత్తిమీర రైస్, పుదీనా రైస్ అని వాళ్ళకి ఇష్టంగా తింటారు. అలాగే కూర కొంచెం మగ్గిన తర్వాత 3 స్పూన్ల కారం వేసుకున్నానండి నేను. మటన్ కూరలో కొంచెం కారం, మటన్ కూరలో చేపల కూరలో కొంచెం కారం ఎక్కువగా ఉంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఏదైనా నాన్ వెజ్లో కొంచెం కారం ఇవి ఎక్కువగా ఉంటేనే కదండి చాలా టేస్ట్గా ఉంటాయి. నార్మల్ వెజిటేబుల్స్ అలాంటి వాటిలోనైతే కొంచెం కారం తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ కారం తక్కువ ఉండాలి. నాన్ వెజ్ కర్రీస్ వచ్చేసరికి మనకి కొంచెం కారం ఎక్కువగా ఉండాలి. కొంచెం కారం వేసి అటు ఇటు కొంచెం కలుపుకున్న తర్వాత నేను 2 టమాటాలు గుజ్జు చేసుకున్నానండి మిక్సీలో. అది కూడా కొంచెం వేసుకున్నాను. కొంచెం అటు ఇటు కలిపి పెట్టుకున్నానండి. మా పిల్లలు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఏదైనా కనిపిస్తే కంపల్సరీగా తీసి పక్కన పెడతారు అలాగా. అందుకని వాళ్ళకి నేను ఇలాగా మిక్సీలోనే టమాటాలు ఎక్కువగా గుజ్జు చేసి వేస్తానండి కూరల్లో. ముక్కల్లాగా అయితే మాత్రం పిల్లలు అస్సలు తినరు. ఒక రైస్లో మాత్రం తీసి పక్కన పెడతారు. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నానండి కూరలో. బాగా కలిపి పెట్టుకున్నాను. మటన్ కర్రీ కాబట్టి కొంచెం నేను కుక్కర్లో పెట్టుకున్నానండి. 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం అలాగే పెట్టుకోవాలి. అలాగే కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మెత్తగా ఉడికిందండి. కూర బాగుంది. అందులోనే కొంచెం నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి. అటు ఇటు కలుపుకున్నాను. కాసేపు ఉడకపెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించి పక్కన పెట్టుకున్నాను. అలాగే మా పిల్లలు బగారా రైస్ అడిగారండి. అందుకని వాళ్ళ కోసం మళ్ళీ బగారా రైస్ కూడా తయారు చేశాను. అది కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్నానండి. మటన్ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి, సూపర్గా. మీకు నచ్చినట్టయితే ఇదే క్వాంటిటీలో మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది.
వంటలు ఈరోజు రాని వాళ్ళు ఎవరూ లేరండి. అందరికీ వంటలు వచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా బాగా వంటలు చేసి పెడుతున్నారు. యూట్యూబ్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు వంట రాని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళది. కూర ముక్క బాగా ఉడికిందండి. 4 విజిల్స్ వరకు పెట్టుకున్నాను నేను. ముక్క చాలా మెత్తగా మంచిగా ఉడికింది. తినడానికి పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి కూర కొంచెం. అలాగే నేను పిల్లల కోసం బగారా రైస్ కూడా తయారు చేస్తున్నాను. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. మీకు ఇంకేమైనా వంటలు చేయాలి, మీకు వంటలు ఏమైనా నా స్టైల్లో నేను చూపించాలి అనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి. నేను మీకు చేసి పెడతాను, వీడియో చేసి పెడతానండి. నాకు వచ్చిన వంటలన్నీ నేను పెడతాను. ఇంక వచ్చే వీడియోలో కూడా మీకు పెడతాను, చూపిస్తాను. మీరు నా ఛానల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి. అమ్మ వంటలు అని పెట్టుకున్నానండి. అమ్మ వంటలో రుచి. కొంచెం మీరు నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. బగారా రైస్ కోసం నేను ఒక దబరా తీసుకున్నానండి. అందులోనే కొంచెం నెయ్యి, అందులో 2 స్పూన్ల కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నేను. అది కొంచెం వేడైనాక మసాలా దినుసులు వేసుకున్నానండి. అవి కొంచెం బాగా వేగినాక ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఈ బగారా రైస్ కోసం. అవి ఉల్లిపాయ ముక్కలు కూడా తరిగి వేయించుకున్నానండి మంచిగా. మా పిల్లలు బగారా రైస్, మటన్ కర్రీ అంటే ఎంత ఇష్టంగా తింటారండి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. ఇలాంటి స్పెషల్స్ ఏమైనా అంటే మాత్రం మా పిల్లలకి ఆకలి డబుల్ అవుతుంది. అమ్మ వంట అయింది. నేను ఈ వీడియో చేస్తానే ఉన్నాను. పక్క నుంచి మా అమ్మాయి అమ్మ అయిపోయిందని ఇప్పటికి వచ్చి 10 సార్లు అడిగిందండి. ఉల్లిపాయలు వేసుకున్నానండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 టమాటాలు తీసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను బగారా రైస్ కోసం. ఉల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం మంచిగా వేయించుకున్నాను నేనండి. పిల్లలకి ఇష్టంగా తినేవి పెడితే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదండి. అలాగే పిల్లలకి ప్రోటీన్కి ఇలా వాళ్ళకి మంచి ఫుడ్ కూడా పెట్టాలండి. మన చేతిలోనే ఉంది పిల్లల భవిష్యత్తు. వాళ్ళకి మంచిగా వండి పెట్టేవి అయితే వాళ్ళు ఇంకా సంతోషంగా తింటారు. అలాగే వాళ్ళకి పెట్టే ఫుడ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండేవి కూడా చూసుకొని మనం పెట్టాలి. మా పిల్లలకి నేను కొంచెం గుడ్డు ఇలాంటివన్నీ కూడా ఇస్తానండి. జామకాయలు కానీ. ఎక్కువగా పిల్లలు తోటకూర ఇలాంటివి తినరు కాబట్టి కొంచెం నేను వాటిని ఏంటంటే కొంచెం గుడ్డు పొరటు అలాంటివి చేసి ఎక్కువగా పెడతానండి. మా పిల్లలు ఒక తోటకూర, ఆకుకూర కొంచెం తొందరగా తినరు. కొంచెం అలవాటు చేయాలి, వాళ్ళకు కూడా చేస్తాను. ఆ టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేయించుకున్నాను మంచిగా. అలాగే కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అది కూడా మంచిగా వేసి వేయించుకున్నాను. మీరు కూడా ఇదే స్టైల్లో బగారా రైస్, మటన్ కర్రీ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుందండి. చాలా టేస్ట్గా వచ్చినాయి 2 కూడా. మా పిల్లలకు బాగా నచ్చింది. అలాగే మా వారు కూడా బాగుంది అని చెప్పారు. నేను ఏం చేసినా కూడా మంచిగానే ఉంటుందని మా పిల్లలు చెప్తూ ఉంటారండి. కానీ వంటల వరకైతే నేను బాగానే చేస్తానండి. వంటలు నా చేతి వంట అయితే పర్వాలేదు. అందరూ నలుగురు కూడా ఎవరైనా తిన్నా కూడా బాగుంది అని సంతోషంగా ఫేస్ పెడతారు. చాలండి. మనం ఏది పెట్టినా కూడా కొంతమంది ఇది అవ్వలేరు. కానీ కడుపు నిండా భోజనం పెడితే మాత్రం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుందండి ఆ సంతోషం. అది వండి పెట్టే వాళ్ళకి చాలా సంతృప్తిని ఇస్తుంది. నాకు అది చాలా ఇష్టం. అందుకే వంట ఏదైనా చేయాలి అని అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. మా పక్కన ఎవరైనా కూడా అమ్మ బిర్యానీ చేసి పెట్టు అంటే కంపల్సరీ నేను వెళ్తాను. ఎందుకంటే మనం చేసిన వంట వాళ్ళకి నచ్చింది కాబట్టేగా మనల్ని పిలుస్తున్నారు. అందుకని నేను కూడా సంతోషంగా చేసి పెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కొంచెం మగ్గినాక కొంచెం అరకప్పు పెరుగు కూడా వేసుకున్నాను. అది కూడా కొంచెం బాగా మగ్గినాక నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అందుకని ఒక 6 గ్లాసులు అంటే నేను 7 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే నార్మల్ ఇంట్లో బియ్యం కదా, బాస్మతి రైస్ కదండి, మామూలు బియ్యం కాబట్టి 6 గ్లాసులకి నేను 3 గ్లాసులు బియ్యంకి 7 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అవి కొంచెం మరిగినాక ఉప్పు అన్నీ వేసుకున్నానండి. అవి కొంచెం మరిగినాక బియ్యం కూడా వేసి కలిపి పెట్టుకున్నాను.
అన్నం చాలా పొత్తులా వచ్చిందండి. చాలా మంచిగా ఉడికింది అన్నం. విడివిడిగా మంచిగా పలుకగా మంచి రైస్ చాలా బాగా వచ్చింది అన్నం మాత్రం. అంటుకోకుండా కరెక్ట్గా వాటర్ సరిపోయింది బియ్యంకి. మంచిగా ఉడికింది అన్నం. మా పిల్లలైతే చాలా చాలా బాగుందమ్మా అని చాలా మంచిగా తిన్నారు. చాలా నాకు అదే సంతృప్తి అండి.